ఇంతవరకు మనం రకరకాల త్రిభుజాలు, అంటే త్రిభుజాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి, అలాగే వాటి తాలూకా వైశాల్యాలు, వీలు కుదిరితే వాటి తాలూకా చుట్టుకొలతలు, ఇవన్నీ కట్టి చూసాం. వాటన్నిటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు. నేను ఇంతవరకు త్రిభుజాలకు సంబంధించిన ఏ రకమైన డెప్త్ తీసుకెళ్ళలేదు. త్రిభుజాలకు సంబంధించి కేవలం వాటి తాలూకా బేసిక్స్, వాటి బేసిక్ ఫార్ములాస్ మీద, అంటే ప్రాథమిక సూత్రాల మీద ఎలాగ అవగాహన కలిగి ఉండాలి, ఎలా ప్రతిక్షేపిస్తే ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అన్నది మాత్రం ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. నేను ఇందాక మీకు చెప్పేటప్పుడు మీకు ఒకటి రాశాను, గుర్తుందో లేదో. ఏంటది? బహుభుజులు మరియు వృత్తాల కోసం చదువుతామని. బహుభుజుల్లో మూడు భుజాలు కలిగింది ఏంటి? త్రిభుజం. దాని గురించి మాట్లాడేశాం. ఇప్పుడు బహుభుజంలో నెక్స్ట్ ఎన్ని భుజాలు? 4 భుజాలు. 4 భుజాలు కలిగిన బహుభుజం ఏమంటాం? చతుర్భుజం. కాబట్టి ఇప్పుడు చతుర్భుజం, వాటి రకాల గురించి మాట్లాడదాం. చతుర్భుజము. సో కాబట్టి చతుర్భుజం అంటే ఏంటి? చతుర్భుజం అంటే మీకు ఇందాకే చెప్పాను. ఏమని? 4 భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని ఏమంటారు? చతుర్భుజం అంటారు. దీన్నే చతుర్భుజం అంటారు, ఇంకేం లేదు. అయితే చతుర్భుజానికి ఉండే ధర్మాలు, చతుర్భుజంలో ఉండే భాగాలు ఏంటేంటి అంటే, చతుర్భుజాల్లో భుజాల సంఖ్య ఎంత? 4. శీర్షాల సంఖ్య ఎంత? 4. కోణాల సంఖ్య ఎంత? 4. కాబట్టి చతుర్భుజంలో భుజాలు 4, అలాగే కోణాలు 4, అంటే కోణాలు ఉండే శీర్షాలు 4. అలాగే దీని తర్వాత ఇంకొకటి ఉంది. చతుర్భుజంలో ఒక కర్ణాన్ని గీసామనుకోండి. ఒక కర్ణాన్ని గీస్తే ఇప్పుడు మొత్తం ఎన్ని త్రిభుజాలు విడదీసింది? 2 త్రిభుజాలు విడదీసింది. ఇప్పుడు ఒక త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అలాంటివి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2 త్రిభుజాల్లో కోణాలు మొత్తాలు ఎన్ని అవుతాయి? దీనిలో 180, దీనిలో 180. అంటే మొత్తం 2 త్రిభుజాల్లో కోణాలు మొత్తం 2 180లు. అంటే దాని అర్థం ఎంత? 360 డిగ్రీలు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? చతుర్భుజ కోణాల మొత్తం 360 డిగ్రీలు. చతుర్భుజ కోణాలు మొత్తం 360 డిగ్రీలు. అది ఏ రకమైన చతుర్భుజమైనా కావచ్చు. మొట్టమొదటి మనం చెప్పాల్సింది ఏంటి? చతుర్భుజ కోణాల మొత్తము ఎంత? 360 డిగ్రీలు. ఇది ఏ రకమైన చతుర్భుజానికైనా చెందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వాడు దీని మీద లెక్కలు కూడా కొన్నిసార్లు ఇస్తుంటాడు. ఏమని? కోణాలు వాటి ధర్మాల మీద కొన్నిసార్లు ఇస్తుంటాడు, త్రిభుజం చతుర్భుజం మీద. ఎలాగా చూడండి. త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు. అలాగే దాని మీద లెక్కలు ఎలా ఇస్తుంటాడంటే, శాంపుల్గా ఒక 2 చూద్దాం. ఏంటవంటే, ఏం లేదు, ఒక త్రిభుజములో కోణాల నిష్పత్తి కోణాల నిష్పత్తి 1:2:3 అయినా ఒక్కొక్క కోణం విలువ ఎంత? విలువ ఎంత? ఇప్పుడు దీన్ని మనం 2 రకాలు చేస్తుంటాం. జనరల్గా కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? నిష్పత్తి 1:2:3 అయితే మొదటి కోణం ఎంత? x అని, అది 1x అని, రెండో కోణం 2x అని, మూడో కోణం 3x అని తీసుకుంటే అన్ని కోణాలు మొత్తం ఎంత వాళ్ళ త్రిభుజంలో? 180 డిగ్రీలు. ఎందుకు? మనకి త్రిభుజ ధర్మాల ప్రకారం త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. మొదటి కోణం 1 కాబట్టి 1x, రెండో కోణం 2x, మూడో కోణం 3x తీసుకుంటే అప్పుడు అది ఎంత అవుతుంది? 6x. 6x ఈక్వల్ ఎంత అవుతుంది?
180 డిగ్రీలు. అప్పుడు x = ఎంత అవుతుంది? 180 డిగ్రీలు బై 6 అంటే ఎంత? 30 డిగ్రీలు. అంటే ఇప్పుడు కోణాలు ఏంటంటే అవుతాయి? మొదటిది ఎంత? x అంటే ఎంత? 30 డిగ్రీలు. అలాగే రెండోది ఎంత? 2x అంటే ఎంత? 2 × 30 డిగ్రీలు. అలాగే మూడోది ఎంత? 3x అంటే ఎంత? 3 × 30 డిగ్రీస్. కాబట్టి ఒక్కొక్క విలువ ఎంత అవుతుంది? 30 డిగ్రీలు, ఓకే, 60 డిగ్రీలు, అలాగే 90 డిగ్రీలు. ఇది సాధారణంగా చేసే పద్ధతి. ఇలాగే కాకుండా మనం ఇంకోలా కూడా చేయొచ్చు దీన్ని. మనకి నిష్పత్తి ధర్మాలు వ్యాపార గణిత పరంగా దీన్ని చెప్తే కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? కోణాల నిష్పత్తి ఎంత? 1:2:3. అంటే మొదటి కోణం 1 భాగం, రెండు కోణం 2 భాగాలు, మూడో కోణం 3 భాగాలు. మనందరికీ తెలిసింది ఏంటంటే త్రిభుజాల్లో కోణాలు మొత్తం, ఒక త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు. కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని భాగాలు కోణాలు మొత్తం? 3 కోణాలు మొత్తం 3 + 2 + 1 అంటే ఎన్ని? 6 భాగాలు. 6 భాగాల కోణం 180 డిగ్రీలు అయితే ఒక భాగం ఎంత అవుతుంది? ఒక భాగం కోణం ఎంత అవుతుంది? ఎంత? 1/6 × 180 అంటే 6 ఎంతలు? 30. కాబట్టి ఒక భాగం 30 డిగ్రీలు. తర్వాత మొదటి కోణం 1 భాగం అయిపోయింది. రెండో కోణం ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగం 30 డిగ్రీలు అయితే 2 భాగాలు ఎంత అవుతుంది? 2 × 30 ఎంత? 60 డిగ్రీలు. మరి 3 భాగాలు ఎంత అవుతుంది? 3 × 30 అంటే ఎంత? 90 డిగ్రీలు. సో కాబట్టి ఈ విధంగా కూడా దీన్ని కట్టచ్చు. ఏ రకంగా చేసినా ఒకటే. ఇదేంటి? మెథడ్ 1. ఇదేంటిది? మెథడ్ 2. ఇది ఇంకేం లేదు, సాధారణంగా మనం థియరిటికల్గా ఇలా సాధించే పద్ధతి. ఇది నార్మల్గా 10th క్లాస్ లోపు చేసేటప్పుడు ఇలా చేస్తాం. అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఈ విధంగా మనం ఫాలో అవుతుంటాం. ఏది ఏమైనా సరే మనకు చేసే విధానం అర్థం అవడం ఇంపార్టెంట్. ఇదేంటి? కోణాల నిష్పత్తి అంటే కోణాల ధర్మాల మీద ఇచ్చే లెక్కలు ఈ విధంగా ఉంటుంటాయి. ఎగ్జాంపుల్ అన్నమాట ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదేంటి? త్రిభుజాలపైన ఇలాంటి లెక్క ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే మరి చతుర్భుజాలపైన కూడా ఇలాంటి లెక్క ఇవ్వచ్చు కదా. మరి ఎలా ఇస్తాడు? ఏం లేదు, మళ్ళీ సేమ్ ఇలాంటి కోణాల ధర్మాల మీద చతుర్భుజానికి లెక్క ఇచ్చాడు అనుకోండి. ఏ విధంగా ఇస్తాడంటే త్రిభుజాల మీద రకరకాలకి ఇవ్వచ్చు, కానీ ఇది ఒక రకం అనమాట. నేను అన్నీ మనం ఇప్పుడు వీడియోలోనే చూడడం జరగదు కాబట్టి మనకి కొన్ని మాత్రం ఇందులో డిస్కస్ చేస్తున్నాను. అదే చతుర్భుజానికి వెళ్ళామనుకోండి. చతుర్భుజానికి వచ్చేటప్పటికి ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 1:2:3:4 1:2:3:4 అయినా కోణాల నిష్పత్తి 1:2:3:4 అయినా ఒక్కొక్క కోణము విలువ ఎంత? సేమ్ అదే లెక్కని అంటే అలాంటి ధర్మాన్నే చతుర్భుజాల విషయంలో కూడా చేస్తున్నాం. సరే, మనకి ఇక్కడ తెలియాల్సిందల్లా ఇంకేం లేదు. కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? బేసిక్గా సొల్యూషన్ అదే కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 1:2:3:4. కోణాల నిష్పత్తి 1:2:3:4 అయినప్పుడు కోణాలు ఎంత అవుతాయి? 1x 2x 3x 4x. మనకి ఆల్రెడీ తెలుసు చతుర్భుజంలో కోణాలు మొత్తం ఎంత? 360 డిగ్రీలు. చతుర్భుజ కోణాలు మొత్తం 360 డిగ్రీలు. కాబట్టి x + 2x + 3x + 4x = 360 డిగ్రీలు. అలాంటప్పుడు ఏమవుతుంది? 4x 3x 2x 1x ఇదెంత? 6 + 4 10x ఈక్వల్ ఎంత? 360. అంటే x ఈక్వల్ ఎంత అవుతుంది? 360 డిగ్రీలు బై 10 అంటే ఎంత అవుతుంది మనకి? 36.
x = 36 అంటే మనకి కోణాలు ఒక్కొక్కటి ఏంటవుతాయి, మనకి కావాల్సిన కోణాలు. ఓకే, మొదటి విలువ x కాబట్టి ఎంత 36, రెండో విలువ ఎంత 2x అంటే ఎంత 2 × 36, అలాగే మూడో విలువ ఎంత 3x అంటే 3 × 36, అలాగే నాలుగో విలువ ఎంత 4 × 36. మనకి ఆ కోణాలు ఏంటవుతాయి 36 డిగ్రీలు, 2 36 ఎంత 72 డిగ్రీలు, 3 36 ఎంత 108 డిగ్రీలు, అలాగే 4 36 144 డిగ్రీలు. ఇవి కోణాల యొక్క విలువలు కట్టడం. అయితే ఇది నార్మల్ పద్ధతిలో కాకుండా మనం మళ్ళీ కొంచెం ఇలా ఇందేసి ఎక్స్లు వైలు పెట్టి చేస్తే మనకు కొన్ని సందర్భాల్లో టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నిష్పత్తుల ధర్మాలను అనుసరించి మనం చేసినట్లయితే కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, మెథడ్ 1, ఇది మెథడ్ 2. కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, ఎంత 1:2:3:4. అంటే మొత్తం ఏదేమైనా చతుర్భుజ కోణాలు మొత్తం ఎంత 360 డిగ్రీలు, అది సాధారణ ధర్మం. కాబట్టి కోణాలు మొత్తం అంటే ఈ కోణం 1 భాగం 2 భాగం 3 భాగం 4 భాగం అన్ని భాగాలు మొత్తం ఎంత అవుతుంది 4 + 3 + 7 + 2 అంటే ఎంత 4 + 3 7 + 2 9 + 1 10. 4 + 3 + 2 + 1 ఎంత 10 భాగాలు. అంటే 10 భాగాల కోణం ఎంత 360 డిగ్రీలు. అప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది 1/10 × 360 అంటే ఎంత 36 డిగ్రీలు. ఒక భాగం 36 డిగ్రీలు అయినప్పుడు రెండో కోణం ఎన్ని భాగాలు 2 భాగాలు కాబట్టి 2 × 36 డిగ్రీలు అంటే ఎంత 72 డిగ్రీలు. 3 భాగాలు ఎన్ని అవుతాయి 3 × 36 డిగ్రీలు అంటే ఎంత 108. అలాగే 4 భాగాలు కదా నాలుగోది కాబట్టి 4 భాగాలు ఎంత అవుతుంది 4 × 36 డిగ్రీలు అంటే ఎంత 144 డిగ్రీలు. కాబట్టి ఈ విధంగా కూడా దీన్ని కట్టవచ్చు. కాంపిటేటివ్ పరీక్షా విధానంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. సరే, ఏది ఏమైనా సరే మనకి త్రిభుజంలో కానీ చతుర్భుజంలో కానీ కోణాల ధర్మాలకు సంబంధించిన లెక్కలు ఈ విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కోణాల నిష్పత్తి ఇచ్చి మనకి ఒక్కొక్క కోణం విలువ అడిగే అవకాశాలు ఇలా ఉంటాయి. దీని అందరూ అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇదొక మోడల్. ఈ మోడల్ అయిపోయిన తర్వాత అంటే బేసిక్గా కోణాల గురించి భుజాల గురించి అలాగే త్రిభుజ చతుర్భుజ ధర్మాల గురించి కొన్ని తెలుసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు చతుర్భుజంలో రకాలు, ఒక్కొక్క రకాన్ని బట్టి వాటి యొక్క ఫార్ములాస్ అంటే వాటికి సంబంధించిన కొన్ని ధర్మాలు ఏంటి. చతుర్భుజంలో రకాలు, వాటి వర్గీకరణ ఎన్ని రకాలుగా చేయొచ్చు చూద్దాం. చతుర్భుజంలో మళ్ళీ రకాలు కూడా 2 వస్తాయి. అంటే చతుర్భుజంలో రకాలు కూడా 2 విధాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. 2 విధాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. 2 విధాలుగా ఏంటంటే ఒకటోది క్రమం లేని చతుర్భుజాలు, వాటిని అక్రమాకార చతుర్భుజాలుగా పేర్కొనొచ్చు. వాటికి స్పెషల్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. క్రమమైన ఆకారం లేని చతుర్భుజాలు కాబట్టి అక్రమాకార చతుర్భుజాలు. అలాగే క్రమాకారంగా ఉండే చతుర్భుజాలను ఏమంటామంటే సమాంతర చతుర్భుజాలు. సరే, అక్రమాకార చతుర్భుజాలు అంటే ఎన్ని రకాలు? మళ్ళీ 3 రకాలుగా వీటిని విభజించవచ్చు. ఒకటోది ఏంటంటే సాధారణ చతుర్భుజం. సాధారణ చతుర్భుజం అంటే ఇంకేం లేదు, మనం చేతికి పెన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్ను ఎలా పడితే అలా గీసేయచ్చు. దానికంటూ కోణాల నిర్దిష్టత కానీ భుజాల నిర్దిష్టత కానీ ఉండదు. భుజాల నిర్దిష్టత కోణాల నిర్దిష్టత లేకుండా నిర్మించిన చతుర్భుజాన్ని సాధారణ చతుర్భుజంగా పేర్కొనవచ్చు. అలాగే ఒక చతుర్భుజంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇక ఈ 2 ఎలా ఉన్నాయి సమాంతరంగా ఉంటే దాన్ని ఏమంటారంటే సమలంబ చతుర్భుజం అంటారు. దీన్ని ఏమంటారు సమలంబ చతుర్భుజం.
సమలంబ చతుర్భుజానికి ఇంకొక పేరు కూడా ఉంది, అంటే ఇంగ్లీష్ పేరు అదేంటంటే ట్రెపీజియం. సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం. దీని ధర్మం ఏంటంటే మరేం లేదు, ఇది కూడా అక్రమాకారంగానే ఉంటుంది, కానీ దీనిలో ఒక జత ఎదుటి భుజాలు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. మరి అసమాంతర భుజాలకి ఏమైనా కండిషన్లు ఉన్నాయా? ఏమీ లేదు. ఇలా రాసి చూపిస్తున్నాను చూడండి. ఈ రెండు సమాంతర భుజాలు కదా, ఈ రెండు సమాంతర భుజాలు అయినప్పుడు ఇవి ఇలా సమానంగా ఉన్నా పర్వాలేదు, లేదా ఇలా ఉన్నా పర్వాలేదు. అంటే ఈ త్రిభుజంలో ఈ భుజం అనేది ఈ విధంగా ఉన్నా సరే దీన్ని ట్రెపీజియం అనొచ్చు. కండిషన్ అలా ఒకటే, దానికి కావాల్సిన కండిషన్ ఏంటంటే ఒక జత ఎదుటి భుజాలు ఎలా ఉండాలి? సమాంతరం, అంతే. ఇంతకు మించి దీని గురించి ఏం అవసరం ఉండదు. దీన్ని ఏమంటారు? ట్రెపీజియం అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఏమంటారు? సమలంబ చతుర్భుజం అంటారు. అలాగే దీనిలో ఇంకొక రకం కూడా వస్తుంది, అదేంటంటే ఇప్పుడు దీంట్లోని ట్రెపీజియం లేదా అంటే ఇక్కడ కొంచెం ప్లేస్, ఇగో దీనిలోనే మనకి ఇదే ట్రెపీజియంలో రెండు జతల భుజాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. అసమాంతర భుజాలు ఏవి? ఈ రెండు. అసమాంతర అంటే సమాంతరం కాని భుజాలు ఈ రెండు కనుక సమానంగా ఉన్నాయనుకోండి, దీనికి కూడా ఒక పేరుంది, అది ట్రెపీజియమే, అది సమలంబ చతుర్భుజమే. కానీ దీన్ని ఏమంటారంటే సమద్విబాహు. రెండు భుజాలు సమానం కదా, అసమాంతర భుజాలు సమానం కాబట్టి సమద్విబాహు సమలంబ చతుర్భుజం. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటే ఒక సమలంబ చతుర్భుజంలో అసమాంతర భుజాలు కూడా సమానమైపోతే దాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. అలాగే నెక్స్ట్ది ఇంకొక రకమైనది ఏంటంటే ప్రతి రెండు జతల ఇగో ఈ జత సమానం, అలాగే ఇదో జత సమానం, కానీ 4 సమానం కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ జత సమానం, ఈ జత వేరేగా సమానం. ఇలాంటి ఒక చతుర్భుజాన్ని ఏమంటారంటే గాలిపటం, ఇంగ్లీష్లో కైట్ అని అంటారు. దీన్ని గాలిపటం అని పిలవచ్చు. అయితే ప్రస్తుత క్షేత్రగణితం మన పాఠ్యాంశంలో మన పాఠశాలలో చదివించే దాంట్లో గాలిపటం అనేది లేదు. అంటే మనం రకాలు చెప్పుకుంటున్నప్పుడు దీనిలో వస్తుంది కాబట్టి చెప్పానే తప్ప గాలిపటం అనేది ఎక్కడా లేదు. కాబట్టి దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత సమాంతర చతుర్భుజం అంటే ఏంటంటే ప్రతి రెండు ఎదుటి భుజాలు ఎలా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. ఇదిగో ఈ రెండు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఈ రెండు భుజాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఎదుటి భుజాలు సమాంతరంగా ఒకే రకపు బాణపు గుర్తులు పెట్టినవన్నీ సమాంతరాలు అని అర్థం. ఆ జామెట్రీయ ధర్మాల ప్రకారం ఇగో చూడండి, ఇలా 3 రేఖలు గీసాను, వాటికి ఇలా బాణం గుర్తులు ఒకేలా పెట్టాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇవన్నీ సమాంతర రేఖలని. అంటే ఈ రకంగా మనకు చెప్పాలనుకుంటే మరి ఈ రెండు ఏ రేఖలు? సమాంతర రేఖలు. ఈ రెండు ఏ రేఖలు? సమాంతర రేఖలు. కాబట్టి ఈ ఇచ్చిన చతుర్భుజంలో ప్రతి రెండు ఎదుటి భుజాలు, ఈ రెండు భుజాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు భుజాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. అంటే ఈ రెండు సమాంతరాలు, ఈ రెండు సమాంతరాలు. అటువంటి చతుర్భుజాన్ని ఏమంటారంటే సమాంతర చతుర్భుజం అంటారు. అయితే సమాంతర చతుర్భుజంలో కూడా మళ్ళీ రకాలు 3 ఉన్నాయి. అవేంటంటే మొదటిది సమాంతర చతుర్భుజ కర్ణాలు సమానమైతే దాన్ని ఏమంటారంటే దీర్ఘ చతురస్రం. అలాగే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు లంబంగా ఉంటే దాన్ని ఏమంటారంటే రాంబస్. అలాగే సమాంతర చతుర్భుజంలో భుజాలన్నీ సమానాలు, అంటే రాంబస్లో కూడా భుజాలు సమానాలే, అలాగే కర్ణాలు కూడా సమానాలు, కోణాలు కూడా సమానం అయితే దాన్ని ఏమంటారు? చతురస్రం. అందుచేత వీటి పేర్లు రాస్తున్నాను.
దీన్ని ఏమంటారు? దీర్ఘ చతురస్రం. దీన్ని ఏమంటారు? రాంబస్. దీనికి కరెక్ట్గా తెలుగు మీడియం పదం ఏంటంటే, దీని తెలుగు మీడియం పదం ఇక్కడ రాస్తున్నాను, సమచతుర్భుజం. ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది సమచతుర్భుజం రాంబస్ అన్న ఒకటే. ఈ సమచతుర్భుజం ఇక్కడ సమలంబ చతుర్భుజం, ఈ రెండు ఒకటని మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదు. అలాగే ఈ అన్ని భుజాలు సమానం, అలాగే రెండు కర్ణాలు సమానం, అన్ని కోణాలు సమానం. దీన్ని ఏమంటారంటే ఓకే చతురస్రం, స్క్వేర్. ఇవి చతుర్భుజ రకాలు. మొత్తం చతుర్భుజ రకాలన్నింటినీ విడమర్చి చెప్తే ఇన్ని రకాలు వస్తాయి. మరొకసారి వీటిని వివరిస్తున్నాను. ఏంటంటే చతుర్భుజంలో ప్రధానంగా చతుర్భుజ రకాల్లో ప్రధానంగా వర్గీకరణ ఎన్ని రకాలు జరుగుతుంది? 2 రకాలుగా. ఒకటోది ఏంటి? అక్రమాకారంగా ఉండే చతుర్భుజాలు, అంటే వాటి కోణాల్లో కానీ కర్ణాలలో కానీ లేదా వేట్లో కానీ ఎలాంటి భాగాల్లో కానీ నిర్దిష్టత లేని చతుర్భుజాలను ఏమంటారంటే అక్రమాకారంగా ఉండే చతుర్భుజాలు అంటారు. అలాగే సమాంతర చతుర్భుజాలు, వాటిని క్రమంగా ఉంటాయి, వాటిని సమాంతర చతుర్భుజాలు అంటారు. ఆ తర్వాత అక్రమాకార చతుర్భుజాలని మళ్ళీ ఫర్దర్గా 2-3 రకాలుగా విడదీస్తే, ఆ 3 రకాల్లో మొదటిది సాధారణ చతుర్భుజం. అందులో ఏ రకమైన కోణాలు, ఏ రకమైన నిర్దిష్టత ఉండదు. దాన్ని మరికొంచెం మోడిఫై చేస్తే ఒక చతుర్భుజాలు సమాంతరంగా వస్తాయి, సమానత్వం లేదు, సమాంతరంగా మాత్రం వస్తాయి. అలాంటి చతుర్భుజాన్ని ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు. దీనిలో ఒక జత త్రిభుజాలు ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి. ఒక జత మిగిలిన 2 ఎలా ఉన్నా పర్వాలేదు. అయితే అదే ట్రెపీజియంలో అసమాంతర భుజాలు సమానముగా ఉంటే దాన్ని ఏమంటారంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. ఇదేంటి? అక్రమాకార. అలాగే ప్రతి 2 పక్క భుజాలు సమానంగా ఉంటే దానికి గాలిపటం అంటారు. అయితే దాని రకం చెప్పాలని చెప్పడమే తప్ప దాని గురించి మన సిలబస్లో ఉండదు. సరే, దీని పక్కన పెడితే క్రమాకార చతుర్భుజాలు ఏంటి? సమాంతర చతుర్భుజాలు. సమాంతర చతుర్భుజాలు అంటే ఎదుటి భుజాలు సమాంతరము మరియు సమానం. అంటే ఈ 2 భుజాలు సమాంతరం, అలాగే ఈ 2 భుజాలు సమానం, ఈ 2 భుజాలు సమాంతరం, అలాగే ఈ 2 సమానం కూడా. వాటిలో మళ్ళీ రకాలు ఏమొస్తాయి? దీర్ఘ చతురస్రం. అలాగే వాటిలో ఇంకో రకం ఏంటి? రాంబస్. దాన్ని సమచతుర్భుజం అంటారు. అలాగే దానిలో ఇంకో రకం ఏంటి? చతురస్రం. అయితే వీటి తాలూకు లక్షణాల్లో సారూప్యతలు ఏంటి అని మనం చూద్దాం. ఇంతవరకు చతుర్భుజాల్లో రకాలు, వాటిలో ఎన్ని రకాలు ఏర్పడ్డాయి, ఆ వాటి పేర్లు ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క రకమైన చతుర్భుజం వాటి ధర్మాలు అంటే జ్యామితీయ ధర్మాలు కాదు, మనం క్షేత్రగణిత పరిధిలో నేర్చుకునే ధర్మాలు. జ్యామితీయ ధర్మాలు మళ్ళీ వాటి కర్ణాలు, వాటి ధర్మాలు అవన్నీ వేరే వస్తాయి. వాటిని ఇక్కడ మనం చేస్తే సమయం వృధా అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం క్షేత్రగణిత పరంగా వైశాల్యాలు, చుట్టుకొలతలని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ రకమైన ధర్మాల గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ధర్మాల్లో ఏంటి? చతుర్భుజాల్లో రకాలు. మొట్టమొదటి సాధారణ చతుర్భుజం అని చెప్పాను. అక్రమాకార చతుర్భుజాల్లో సాధారణ చతుర్భుజం. ఈ సాధారణ చతుర్భుజ వైశాల్యం కట్టాలంటే చూడండి, సాధారణ చతుర్భుజం అంటే అర్థం ఏంటి? నా చేతిలో పెన్ను ఉంది, ఈ పెన్నుతో నాకు నచ్చినట్టు ఒకటి గీసేసాను అంతే. దానికి రిస్ట్రిక్షన్ అంటే ఏం లేదు. పలానా కోణం కానీ ఏది కూడాను పలానా కోణం కానీ పలానా భుజం కానీ పలానా అంత సైజు ఉండాలని ఏం లేదు. సమానంగా ఉండాలని రూల్ లేదు, సమాంతరంగా ఉండాలని అసలు రూల్ లేదు. అలాంటి చతుర్భుజాన్ని ఏమంటారు? సాధారణ చతుర్భుజం. ఆ సాధారణ చతుర్భుజ వైశాల్యం అలా కట్టాలి. నిజానికి సాధారణ చతుర్భుజ వైశాల్యం కట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే దానికి ఆకారంలో నిర్దిష్టత లేదు. కానీ ఒక సందర్భంలో కట్టొచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే దాని యొక్క ఒక కర్ణం, ముందు కర్ణం అంటే ఏంటో తెలియాలి మనకి. ఏదైనా బహుభుజం, ఇది చతుర్భుజమైనా కావచ్చు, త్రిభుజమైనా కావచ్చు, పక్క శీర్షాలను కలిపితే భుజాలు అంటాం. పక్క శీర్షాలను కాకుండా ఇంకా వేటిని కలిపినా వాటిని ఏమంటాం? కర్ణాలు అంటాం. ఇగో చూడండి, ఇప్పుడు ఇది శీర్షం, ఇది శీర్షం, ఈ రెండింటిని కలిపిన దాన్ని ఏమన్నాం? భుజం అన్నాం. కానీ ఇది పక్క శీర్షం కాకుండా ఇంకో శీర్షాన్ని కలిపితే ఏమన్నాం? కర్ణం అన్నాం. ఇప్పుడు చూడండి, పంచభుజం తీసుకుంటే ఇక్కడి నుంచి ఈ శీర్షం, ఈ 2 శీర్షాలను కలిపితే భుజము అన్నాం. అదే ఈ శీర్షాన్ని
అది పక్కది కాకుండా ఇంకో దగ్గర కలిపాం, దీన్ని ఏమనాలి? కర్ణం. మరి అలాగే దీన్ని కూడా ఏమనాలి? కర్ణం. అంటే కర్ణాలు అంటే మరి ఇంకేం లేదు, చతుర్భుజం కావచ్చు, పంచభుజి కావచ్చు, ఎలాంటి బహుభుజైనా కావచ్చు, పక్క పక్క శీర్షాలను కాకుండా మిగిలిన శీర్షాలను కలిపితే వచ్చే వాటిని ఏమంటారు? కర్ణాలు. వచ్చే రేఖలను ఏమంటాం? కర్ణాలు అంటాం. సో కాబట్టి మనకు ఒక కర్ణం కొలత ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఒక సాధారణ చతుర్భుజంలో కర్ణం పొడవు డి అని ఇచ్చాడు. కర్ణం పొడవు డి అని ఇస్తే ఆ కర్ణానికి మిగిలిన రెండు శీర్షాల నుండి, ఇగో మిగిలిన రెండు శీర్షాలు, ఈ రెండు శీర్షాలను కలిపిన కర్ణం ఇది, మిగిలిన రెండు శీర్షాలు ఇదొకటి ఇదొకటి, ఈ మిగిలిన రెండు శీర్షాల నుంచి గీసిన ఉన్నతులు లేదా లంబాలు ఇచ్చాడు అనుకోండి, లంబాల పొడవులు. ఆ లంబాల పొడవుల్లో మొదటిదంతా H1, రెండోది H2 అని ఇస్తే ఇటువంటి సందర్భంలో దీనికి వైశాల్యం కట్టడానికి సూత్రీకరించవచ్చు. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాకలే చెప్పాను, ఒక త్రిభుజంలో ఇలా ఇది భూమిగా ఇచ్చి దీనికి గీసిన ఉన్నతి H అని ఇస్తే దీని వైశాల్యం ఏమని రాయొచ్చు అని చెప్పాము? హాఫ్ BH. అది మనకు తెలుసు, ఇందాకలా త్రిభుజాలు చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఇదో త్రిభుజాన్ని ఇలా తిప్పి చూసాం అనుకోండి. ఎన్ని త్రిభుజాలు ఇవి? 2 త్రిభుజాలు. ఈ 2 త్రిభుజాల్లో ఓ త్రిభుజాన్ని ఇలా తిప్పి చూపిస్తున్నాను. ఒక త్రిభుజాన్ని ఇలా తిప్పి చూస్తే ఇక చూడండి, ఇది H1 అని రాస్తే ఇది ఎంత అయింది? మొత్తం D. అప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? హాఫ్ D H1గా. మరి అలాగే రెండో త్రిభుజంలో కూడా, ఈ రెండో త్రిభుజంలో కూడా ఇది D, ఇది H2. మరి అప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది? హాఫ్ D H2. అంటే ఆ రెండు త్రిభుజాల వైశాల్యాలు మొత్తం ఏమవుతుంది? చతుర్భుజ వైశాల్యం. సో కాబట్టి ఇలాంటప్పుడు చతుర్భుజ వైశాల్యం ఏంటవుతుంది? చతుర్భుజ వైశాల్యం ఏంటంటే ఒకటోది హాఫ్ D H1, రెండోది ఎంత? హాఫ్ D, రెండవ త్రిభుజం హాఫ్ D H2. రెండిటి వైశాల్యాలు మొత్తమే చతుర్భుజ వైశాల్యం. అప్పుడు ఇందులో D/2 హాఫ్ D కామన్ తీసేయచ్చు, అంటే D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇదే చతుర్భుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు అని చెప్పడానికి గల కారణం. కాబట్టి ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ చతుర్భుజంలో ఒక కర్ణం కొలత, ఆ కర్ణానికి మిగిలిన రెండు శీర్షాల నుండి గీయబడిన లంబాలు ఇచ్చినట్లయితే దాని యొక్క వైశాల్యం ఎంత? D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇదే దీని యొక్క వైశాల్యం. మళ్ళీ చెప్తున్నాను, కర్ణం కొలత D, ఆ కర్ణానికి మిగిలిన రెండు శీర్షాల నుండి గీయబడిన లంబాలు ఇస్తే ఆ లంబాల కొలతల H1 H2 అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇది దీని యొక్క వైశాల్య సూత్రం. అయితే దీని మీద ఆధారపడి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు? సింపుల్ ప్రాబ్లమ్స్. ఏంటి? ఏం లేదు. ఒకటోది ప్రాబ్లం ఏంటంటే, ఒక చతుర్భుజంలో ఓకే కర్ణము కొలత అంటే కర్ణము పొడవు ఓకే 6 సెంటీమీటర్లు, కర్ణమునకు మిగిలిన రెండు శీర్షాల నుండి లంబ దూరాలు 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయిన చతుర్భుజ వైశాల్యం డాష్ ఇలా ఇస్తాడు. డైరెక్ట్గా ఇస్తే అంటే ప్రతిక్షేపణ ఆధారంగా చేయాల్సినవి. అంటే మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ చెప్పాం ఏమని, ఇగో ఇది ఒక చతుర్భుజం అయితే
ఇది ఒక అక్రమాకారంగా ఉండే చతుర్భుజం, సాధారణ చతుర్భుజం అయితే దాని కర్ణం కొలత ఎంత? డి. దానికి H1 H2లు లంబాలైతే దానికి వైశాల్యం ఎంతని చెప్పాం? D/2 ఇంటూ H1 ప్లస్ H2. అంటే ఇక్కడ మనకి కర్ణం కొలత ఎంత ఇచ్చాడు? కర్ణం కొలత అంటే డి. డి ఎంత ఇచ్చాడు మనకి? 6 సెంటీమీటర్లు. అలాగే వాటి లంబాలు అంటే లంబ దూరాలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ లంబ దూరం కదా ఎత్తు అంటే H1. H1 ఎంత ఇచ్చాడు? H1 ఈజ్ ఎంత? 4 సెంటీమీటర్లు. అలాగే H2 ఎంత? 5 సెంటీమీటర్లు. అయినప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది? వైశాల్యం ఎంత అవుతుంది? D/2 ఇంటూ H1 ప్లస్ H2. D/2 ఇంటూ H1 ప్లస్ H2. D/2 అంటే ఎంత? 6/2 ఇంటూ H1 ప్లస్ H2 అంటే ఎంత? 4 ప్లస్ 5 అంటే 2 1లు 2 3లు. కాబట్టి 3 ఇంటూ 5 ప్లస్ 4 ఎంత? 9. 9 3లు 27. ఇది వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు, చదరపు సెంటీమీటర్లు. ఇది వైశాల్యం. ఇలా కట్టాలి. ఎప్పుడు? మనకి కర్ణం కొలత వాటి యొక్క ఉన్నతులు ఇచ్చేటప్పుడు. అయితే దీన్ని ఇలాగే కాకుండా ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? వాటి పేర్లు పెట్టిస్తాడు. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు దీన్ని ఇంకొకలాగా ఇస్తే ఎలా ఇస్తాడంటే చతుర్భుజం, దీనిలో ఇదే ప్రాబ్లంని చతుర్భుజం ABCDలో AC ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, AC ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే. BE, DFలు ACకి గీయబడిన లంబాలు అయిన చతుర్భుజం వైశాల్యం ఎంత? చతుర్భుజ వైశాల్యం ఎంత? ఏమవుతుంది? ఇప్పుడు మనం గీసుకోవడమే. ఏమిచ్చాడు? ABCD. AC అనేది ఏంటని ఇచ్చాడు? కర్ణం అని ఇచ్చాడు. AC కర్ణం యొక్క విలువ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. అలాగే BE, DFలు అన్నాం. అంటే BE ఇగో ఇది చూడండి, BE, DF. BE, DFలు ACకి గీయబడిన లంబాలు. ఓకే. BE, DFలు ACకి గీయబడిన లంబాలు. ఇక్కడ మర్చింది ఏంటంటే సపోజ్ BE విలువ ఓకే 8 సెంటీమీటర్లు, DF విలువ ఓకే 6 సెంటీమీటర్లు అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. వెంటనే ఏంటిది? D యొక్క విలువ ఇచ్చాడని అర్థం. అప్పుడు మనం ఏం విలువలు ఇచ్చాడు ఇక్కడ? కర్ణము అంటే D. D యొక్క విలువ ఎంత? 10. అలాగే H1 యొక్క విలువ ఎంత? 8. అలాగే H2 యొక్క విలువ ఎంత? 6. అప్పుడు మనకి వైశాల్యం సూత్రం ఏంటైంది? D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇప్పుడు D/2 అంటే ఎంత అవుతుంది? 10/2 ఇంటూ H1 అంటే 8 ప్లస్ 6. కాబట్టి ఎంత అవుతుంది? 10 ఇంటూ 14/2. 2 ఎంతలు? 7.
కాబట్టి ఎంత 70 చదరపు సెంటీమీటర్లు. 70 చదరపు సెంటీమీటర్లు అంటే ఈ విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దాంట్లో మిస్సింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఎలా మిస్సింగ్ ఇవ్వచ్చు? మిస్సింగ్ ఏ విధంగా ఇస్తామంటే ఎలా ఈ విధంగా ఇస్తాం. చతుర్భుజం PQRS లో PR కర్ణము PR ఒక కర్ణము. QM, SN లు QM, SN లు PR కు Q, S నుండి గీయబడిన లంబాలు. P లంబాలు PR ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. PR ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. QM ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. చతుర్భుజ వైశాల్యం చతుర్భుజ వైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు అయినా SN ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడగచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం లేదు, మనకి ముందు ఏది ఇచ్చినా ముందు డయాగ్రామ్ వేసుకోవడం రావాలి. ఇదేంటి? ABCD. ఇప్పుడు ABCDలు కాదు, PQRS. అందులో PR అనేది ఒక కర్ణం అని ఇచ్చాం. PR కర్ణం అయితే QM మరియు SN లు లంబాలు. ఎవరికి? PRకి నిర్మించిన లంబాలు. మరొకసారి చెప్తున్నాను, PQRS అనేది చతుర్భుజం అయితే QM మరియు SNలు PRకి లంబాలు. అలాగే దీంట్లో కర్ణం యొక్క విలువ ఎంత? PR యొక్క విలువ 12 సెంటీమీటర్లు అంటే ఇది 12. అలాగే ఇంకెంత? QM ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు మరియు దీని యొక్క పొడవు అడిగాడు. అయితే మనకు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ A ప్లస్ B. h/2 అంటే ఎంత అవుతుంది? 12 D/2 ఇంటూ H1 ప్లస్ H2. D/2 ఇంటూ H1 ప్లస్ H2 అంటే ఎంత? 12/2 ఇంటూ 5 ప్లస్ ఇది తెలియని విలువ కాబట్టి X అంటే ఎంతలు? 2 6లు. అంటే ఇప్పుడు మనకి ఎంత అయింది? 6×5 30 ప్లస్ 6x. ఇది వైశాల్యం. కానీ వైశాల్యం వాడు మనకి ఎంత ఇచ్చాడు? 72 ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు సమానమే కదా అర్థం. 30 ప్లస్ 6x అని మనకు వచ్చిన వైశాల్యం అనేది 72కు సమానం. కాబట్టి 6x ఈక్వల్ టు 72 మైనస్ 30. కాబట్టి 6x ఈక్వల్ ఎంత? 42. x ఈక్వల్ ఎంత? 42/6 అంటే ఎంత? 7. x ఈక్వల్ టు 7. కాబట్టి x అంటే దేన్ని x అని తీసుకున్నాం? SNగా. కాబట్టి SN ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 7 సెంటీమీటర్లు. ఇలా కూడా లెక్కలు ఇవ్వచ్చు దీంట్లో. కాబట్టి ఈ విధమైన లెక్కలు కూడా ఈ చతుర్భుజ ఫార్ములాని ఉపయోగించి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వైశాల్యం ఇచ్చేసి
వాటి కర్ణం ఇచ్చేసి ఒక లంబం ఇచ్చి ఇంకొక లంబాన్ని అడగచ్చు, లేదా 2 లంబాలు ఇచ్చి వైశాల్యాలు ఇచ్చి వైశాల్యం ఇచ్చి 2 లంబాలు ఇచ్చి కర్ణం విలువను అడగచ్చు. ఏది అడిగినా చేయగలిగేటట్టు ఉండాలి. ఇది ఒక మోడల్.